మార్కాపురం జిల్లా కేంద్రం సమీపంలోని రాయవరంలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనలో 14 మంది మృతి చెందడం జరిగింది. మృతదేహాలను సమీప బంధువులకు అప్పగించే కార్యక్రమాన్ని అధికారులు నేడు చేపట్టారు. దీంతో ఈ మృతుల సమీప బంధువుల రోదనలతో మార్కాపురం సర్వజన ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది. తల్లిని కోల్పోయిన బిడ్డలు ఒకవైపు రోధిస్తుంటే మరోవైపు భర్త కొడుకును కోల్పోయిన వారు పడే అరణ్య రోదన చూపరులను కంటతడి పెట్టించింది. మరోవైపు కన్న కూతురుని పోగొట్టుకున్న తల్లులు గుండెలు బాదుకుని ఏడుస్తుంటే కుటుంబ పోషకుడు కోల్పోయి బ్రతుకు ఎలా సాగించాలి అంటూ కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలు అక్కడ కళ్లకు కనిపించాయి. ఎవరిని పలకరించినా పుట్టెడు శోకంతో తల్లడిల్లిపోతున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కష్టతరమైంది. ఈ సంఘటనలన్నీ ఈ రోజు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమం మార్కాపురంలో కనిపించాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులో టిప్పర్ ట్రావెల్ బస్సు గురువారం వేకుంజామున ఢీకున ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమై గుర్తు పట్టలేని విధంగా ఉన్న 14 మంది మృతదేహాలను తోబుట్టువుల డిఎన్ఏలతో గుర్తించారు. మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్లోని మార్చరీకి తరలించారు. వీటిని పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ మృతదేహాలు ఎవరివో గుర్తించలేని విధంగా ఉండటంతో తోబుట్టువులు మొత్తం 22 మంది నుంచి గుంటూరు రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల రక్త నమూనాలు సేకరించారు. సేకరించిన నమూనాలను గుంటూరులోని ల్యాబ్లో పరీక్షించారు. ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. వీటి ఆధారంగా మృతదేహాల గుర్తింపు కార్డులోని వివరాలతో అనుసంధానం చేసి తోబుట్టువులకు మృతదేహాలను అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ చినబోబులేసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, మార్కాపురం పట్టణ డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు పర్యవేక్షించారు. కమిషనర్ గారు అవి ఆ లక్షలతో పోసా. ఎందుకంటే ఎంతో బతుకుంటే ఇంకా అలాంటి ఎన్నో సంపాదించుకుంటాం. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్లో జరిగేదానికన్నా ఆ చనిపోయినప్పుడు ఇచ్చే అమౌంట్లతోనే కొత్త బస్సులు ఇవ్వండి, గవర్నమెంట్ బస్సులు ఇవ్వండి, మంచి డ్రైవర్ని, సీనియర్ డ్రైవర్ని ఇవ్వండి. వాళ్ళు ఒకటి కాదు, ఒకరికి ఇద్దరిని ఇవ్వండి. ఈ ఎవరి నుంచి ఎవరికి మీరు తోలండి, నిద్ర మత్తులో జరగవచ్చు అప్పుడు. కానీ ఎలాంటి స్మోక్ అండ్ డ్రింకింగ్ చేసే డ్రైవర్స్ మాత్రం హలో చేయొద్దు. మాలాంటి కుటుంబం పడే వేదన ఏ కుటుంబం పడొద్దని వీళ్ళందరినీ మనల్ని కొంచెం లోకల్ డాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం, అదేవిధంగా ఇది కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడారు. టర్నింగ్ తిరిగేది కూడా చేసి నెక్స్ట్ అంబులెన్స్ మౌలాలి రెడీ. చెల్లి పెట్టుకొని 36 ఉంటుంది. బిడ్డకి 6 సంవత్సరాలు పాప. రాపించిన నా అక్క సారని పానం కూడా ఇద్దరు నీ బిడ్డను వదిలిపెట్టి నేను ఉండను మళ్ళీ అమ్మ అన్నది నా బిడ్డతోటే పోయింది. ఈ అబ్బాయి ఏంటంటే నువ్వు ఉంటేనే నేను
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.